హాయ్ గైస్, ది సీక్రెట్ ఆఫ్ శిలాదర్స్. శిలాదర్స్ అంటే ఇది ఒక బాలీవుడ్ వాళ్ళ మూవీ. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్గా అయితే ఉంటుంది. ఒక బేస్డ్ ఆన్ ట్రూ నవల్ నుంచి ఈ సినిమా అయితే తీశారంట ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, ఇది చూసిన తర్వాత అయితే అర్థమైంది నాకు కూడా. ఓకే, పర్లేదు, ఓవరాల్గా సినిమా వన్ టైం చూడొచ్చు, ఒక యావరేజ్ మూవీ అయితే అనిపించింది ఫ్రెండ్స్. అంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు అక్కడక్కడ మిక్స్ చేసి ఒక ఫోర్స్ఫుల్గా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. మరీ అంత ఇంట్రెస్టింగ్గా కానీ క్యూరియాసిటీ కానీ మరీ అంత బిల్ చేయలేదు అనిపించింది నాకైతే. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈ లోపు ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఒక లైక్ కొట్టేసేయండి చాలు. కొత్తగా ఎవరైనా వస్తే ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి, ఓకేనా? ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, శివాజీ ఛత్రపతి ఎవరైతే ఉన్నారో తెలుసు కదా అందరికీ, ఒక ఫేమస్, ఆయనకు సంబంధించిన ఒక నిధి ఉంటుందన్నమాట. ఆ నిధిని కొంతమంది కొట్టేయాలనుకుంటారు, కొంతమంది కాపాడాలనుకుంటారు. ఎవరు కొట్టేయాలనుకుంటారు? దొంగ నా కొడుకులు కొట్టేయాలనుకుంటారు, హీరో కాపాడాలనుకుంటాడు. ఇది బేసిక్ ప్లాట్. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారు అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, సినిమా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, ఒక యావరేజ్గా అనిపిస్తుంది. అంటే కొంచెం యాక్షన్ కోసం మాత్రం ఈ సినిమా చూడొచ్చేమో అనిపించింది అంతే. కొన్ని అడ్వెంచర్స్ కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. అంటే నాకు ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే, గోపిచంద్ రహస్యం సినిమా ఒకటి ఉంటుంది, గృహల్లోకి వెళ్ళి ఒక నిధిని ఎతకడం ఇట్లా ఉంటుంది కదా, ఓల్డ్ సినిమా. ఆ సినిమా గుర్తుకొచ్చింది అనమాట ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే. ఒకవేళ ఈ సినిమా మీరు చూస్తే మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా, ఆ సినిమా గుర్తొచ్చిందా రాలేదా నాకు కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ, తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఓకే పర్లేదు, బాగానే ఉంది, వన్ టైం చూడవచ్చు అనిపించింది నాకైతే. ఒక యావరేజ్ మూవీ ఫ్రెండ్స్ అంతే, ఓకేనా? ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు, ఓకేనా? ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి పెట్టేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.